ఒక్కడు అనే టైటిల్తో వచ్చిన టాలీవుడ్ సినిమాలు ఏంటో చూద్దాం పదండి. ముందుగా యువరత్న బాలకృష్ణ సినిమా ఏంటో చూద్దాం. 1996లో శరత్ డైరెక్షన్లో వచ్చిన సినిమా వంశానికి ఒక్కడు. ఈ మూవీలో బాలయ్య ఫ్యామిలీ రోల్లో అదరగొట్టేశారు. ఈ సినిమాలో బాలయ్య సరసన రమ్యకృష్ణ ఆమని నటించారు. కోటి అందించే మ్యూజిక్ సినిమాకి హైలైట్గా నిలిచింది. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ యాక్షన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ సినిమా ఒక్కడి చాలు. 2000 సంవత్సరంలో రవిరాజ పిన్సిటీ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఒక్కడి చాలు. ఈ సినిమాలో రాజశేఖర్ సరసన రంభ జంటగా నటించారు. ఈ మూవీలో రాజశేఖర్ పోలీస్ పాత్రలో తన ఆవేశాన్ని అద్భుతంగా చూపించారు. నెక్స్ట్ గోపిచంద్ హీరోగా వచ్చిన సినిమా ఒక్కడున్నాడు. 2007లో చంద్రశేఖర్ ఏలైటి డైరెక్షన్లో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా ఒక్కడున్నాడు. ఈ మూవీలో గోపిచంద్ నటన యాక్షన్ సీన్స్ హైలైట్గా ఉంటాయి. విచిత్రమైన కథాంశంతో సినిమా అద్భుతంగా ఆకట్టుకుంటుంది. కీరవాణి మ్యూజిక్ అందించారు. నెక్స్ట్ అసలు సిసలైన సినిమా ఒక్కడు. మహేష్ బాబు కెరియర్లో మొదటి బ్లాక్ బస్టర్ సినిమా ఒక్కడు. 2003లో గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాతో మహేష్ బాబు తన స్టామినాని నిరూపించుకున్నారు. కబడ్డీ ప్లేయర్గా బాక్స్ ఆఫీస్ని కబడ్డీ ఆడుకున్నాడు మహేష్ బాబు. మహేష్ సరసన అందాల తార భూమిక నటించారు. మణిశర్మ మ్యూజిక్ అద్భుతం. నైజాం ఖాన్ నవాబ్ అయ్యారు మహేష్ బాబు ఈ సినిమాతో. ప్రకాష్ రాజ్ విలన్ రోల్లో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్గా నట విశ్వరూపం చూపించారు. నెక్స్ట్ మహేష్ బాబు మరో సినిమా వన్ నేనొక్కడినే. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన వన్ సినిమాలో మహేష్ని సరికొత్తగా చూపించారు సుకుమార్. నెక్స్ట్ ఒక్కడు టైటిల్తో వచ్చిన మరిన్ని సినిమాలు. నారా రోహిత్ హీరోగా వచ్చిన సినిమా ఒక్కడినే. 2013లో శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఒక్కడినే. నారా రోహిత్ నిత్యామినన్ జంటగా నటించిన చిత్రం ఇది. నెక్స్ట్ మంచు మనోజ్ హీరోగా వచ్చిన సినిమా ఒక్కడు మిగిలాడు. 2017లో అజయ్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన మనోజ్ మూవీ ఒక్కడు మిగిలాడు. ఈ మూవీలో మనోజ్ నక్సలైట్ పాత్రలో అలరించారు. నెక్స్ట్ శ్రీహరి హీరోగా నటించిన సినిమా ఒక్కడే. 2005లో చంద్రమహేష్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమాలో శ్రీహరి పోలీస్ పాత్రలో అదరగొట్టేశారు. నెక్స్ట్ 1999లో ఒక తమిళ్ డబ్బింగ్ మూవీ వచ్చింది. ఆ సినిమా ఒకే ఒక్కడు. శంకర్ డైరెక్షన్లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా ఇది. ఈ సినిమాలో హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ నటించారు. హీరోయిన్గా మనీషా కొయిరాలా అద్భుతంగా నటించారు. నెక్స్ట్ మరికొన్ని సూపర్ హిట్ డబ్బింగ్ మూవీస్. సూర్య నటించిన వీడొక్కడే, సిద్ధార్థ హీరోగా నటించిన నాలో ఒక్కడు, విశాల్ హీరోగా వచ్చిన సినిమా ఒక్కడొచ్చాడు, కార్తీ హీరోగా నటించిన సినిమా యుగానికి ఒక్కడు. నెక్స్ట్ విలన్గా అలరించిన అజయ్ హీరోగా వచ్చిన సినిమా ఆ ఒక్కడు. నెక్స్ట్ నారా రోహిత్ హీరోగా వచ్చిన సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. 2016లో వచ్చిన ఈ సినిమాలో నారా రోహిత్ శ్రీవిష్ణు లీడ్ రోల్స్లో నటించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. నెక్స్ట్ ఆర్బి పట్నాయక్ మూవీ మనలో ఒక్కడు. 2014లో వైభవ్ హీరోగా వచ్చిన సినిమా పాండవుల్లో ఒకడు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.